హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. సో ఇవాళ నేను మెంతి కూర పప్పుతో మేము ముందుకు వచ్చేసానండి. మెంతి కూర అనేది చాలా మంచిది హెల్త్ కోసం. అండ్ మెంతి కూరతో మనం చాలా రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను మెంతి కూర పప్పు ఎంత ఈజీ వేలో చేసి చూపించబోతున్నాను. సో మీరు ముందుగా చూసేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెసిపీ కోసం. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకొని ఒక 7-8 దాకా 9 మిరపకాయలు వేసుకున్నాను. ఎండు మిరపకాయలు. మీరు పచ్చిమిరపకాయలు కూడా రీప్లేస్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. దాంతోపాటు మనం ఒక 6-7 దాకా వెల్లుల్లి రెబ్బలు అండ్ హాఫ్ ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అండ్ 2-3 టమాటాస్ కూడా కట్ చేసి వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, 3/4 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. దాంతోపాటు నేను ఈ మెంతికూర నీట్గా వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు అలాగే కూడా వేసుకోవచ్చు. సో ఇది వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. నేను మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానిచ్చాను, చిన్న కుక్కర్ కాబట్టి. సో 4 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పును బాగా ఎనిపేసుకుందామండి. సో నేను ఈ ప్రాసెస్లో చింతపండును కూడా యాడ్ చేసుకున్నానండి పప్పు ఎనిపేటప్పుడే. సో నేను ఇది మర్చిపోయాను. ఒక హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. సో బాగా ఎనిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలండి. పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు. సో పోపు వేసుకుంటున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అవి చిట్పట్లాడాక హాఫ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇంకా హాఫ్ ఆల్రెడీ పప్పులోకి వేసాను. సో 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై చేయాలి. సో ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసి పప్పులోకి ఇది కూడా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా అది కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా పప్పును మళ్ళీ ఉడికించాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అది బాగా ఉడకాలి. మీరు సాల్ట్ అది చూసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.